ఈ ప్రదర్శనను తిలకిస్తున్న ప్రేక్షకులందరికీ నా నమస్కారం. మీలో చాలామందికి తెలుసు, పండ్లు ఫలములలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని. వాటి యొక్క విశిష్టతని మన పూర్వీకులు తెలపగా నేడు మన వైద్యులు ఆహారంతో పాటు వాటిని కూడా విరివిరిగా ఉపయోగించమని సలహాలు ఇస్తున్నారు. ఆ కోవకు చెందినదే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క లక్ష్మణ ఫలం. ఈ ఫలము యొక్క విశిష్టత ఏమిటంటే ఇది ఒక అద్భుతమైన ఔషధం కలిగిన ఫలం. ఈ పండుతో పాటు ఈ చెట్టు యొక్క ఆకులు మరియు బెరడు కూడా ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. క్యాన్సర్ ఇది ఒక మహమ్మారి. మీలో చాలామందికి తెలుసు, ఇది చాలా ప్రాణాంతకమైన వ్యాధి అని. ఇప్పుడు మనం తింటున్న ఆహారం వల్ల కానీ, తాగుతున్న నీరు వల్ల కానీ, రోజు మనం ఉపయోగిస్తున్న సామాగ్రి వల్ల కానీ ఏదో ఒక రూపంలో ఈ వ్యాధి యొక్క కణాలు మన అందరి శరీరాల్లోకి చేరుతున్నాయి. మనలో ఉన్న రోగనిరోధక శక్తి వల్ల అవి అణచివేయబడతాయి. తప్పుగా అనుకోకండి. ఏదో ఒక రోజు మనలో చాలామంది ఈ వ్యాధి బారిన పడడానికి అవకాశం ఉంది. ఎరువులు, పురుగుల మందుతో పండిన ఆహారం తినడం వల్ల మనం చాలా ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నాం. ముఖ్యంగా లక్ష్మణ ఫలం విశిష్టత గురించి ముందుగా మనం తెలుసుకోవాలి. క్యాన్సర్ ట్రీట్మెంట్లో కీలకం కీమోథెరపీ. ఆ కీమోథెరపీ వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఈ ఫలం తినడం వల్ల అంతకు మించిన ప్రయోజనాలు కలుగుతాయి. ఇది నిజమని శాస్త్రీయంగా చాలామంది రుజువు చేశారు కూడా. ఈ ఫలమే కాదు, ఆకుల రసం, బెరడు కషాయం అన్నీ కూడా మనం ఆరోగ్యంగా ఉండటానికి దివ్యంగా ఉపయోగపడేవే. మన పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకల్లో చాలా వరకు ఈ మొక్కను సాగు చేస్తున్నారు. మనం కూడా మన అందరి బాధ్యత అనుకుని ఈ మొక్కను పెంచి ఈ మొక్క ఫలాల్ని మనకు తెలిసిన క్యాన్సర్ మహమ్మారితో బాధపడుతున్న వారికి అందిస్తే కొంతవరకు వ్యాధి తీవ్రతను తగ్గించిన వాళ్ళం అవుతాం. ఇది నాటిన 2 సంవత్సరాలకే ఫలాలు మనకి అందుబాటులోకి వస్తాయి. అప్పటి వరకు ఈ మొక్కని జాగ్రత్తగా పెంచడానికి ఆసక్తి ఉన్న వృక్ష ప్రేమికులు వేదిక వద్ద ఉన్న కమిటీ మెంబర్లకి తెలియజేయగలరు. వారికి ఈ మొక్కను ఉచితంగా అందించడం జరుగుతుంది. ఏదో ఫ్రీగా ఇచ్చారు కదా, సరదాగా పెంచుదాం అని కాకుండా బాధ్యతలా పెంచితే మనతో పాటు మన చుట్టుపక్కల్లో ఉన్న గ్రామాల్లో ఎంతో మందికి మీకు తెలియకుండానే మేలు చేసిన వారవుతారు. ఈ కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో ఆచరించి మనం మన తర్వాత తరాలకు కూడా క్యాన్సర్ మహమ్మారిని పడకుండా కాపాడుకుందాం. అందుకు మనం చేయాల్సింది ఏంటంటే ఈ లక్ష్మణ ఫలం యొక్క మొక్కను సేంద్రియ పద్ధతిలో కంపోస్ట్ ఎరువులను వాడి పెంచటమే. దయచేసి ఆసక్తి కలవారు దీని గురించి పూర్తి వివరాలు కమిటీ వారిని అడిగి తెలుసుకోవాలని నా మనవి. థ్యాంక్ యూ.